భరద్వాజ గారు లేటెస్ట్గా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది బయట. మీరు చూశారు, రాజ్ తరుణ్ లావణ్య, మాన్వి మల్హోత్రా అవును, ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒకటి నడుస్తుంది. అది ఇద్దరు మాట్లాడిన విధానాలు ఎలా ఉన్నాయి? ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్లో, రాజ్ తరుణ్ కమిషనరేట్కి వెళ్ళిపోయాడు. అంటే ఒకటి కామన్గా అంగీకరిస్తున్నారు ఇద్దరు. ఎఫ్ఐఆర్ ఉంది మా మధ్య అనే విషయాన్ని అయితే అంగీకరించారు. కాకపోతే టైం విషయంలో తేడా ఉంది ఇద్దరికి. ఈయన చెప్తున్న టైంకి ఆవిడ చెప్తున్న టైంకి ఒక 4 సంవత్సరాల తేడా ఉంది. అయితే ఆయన చెప్తున్న వెర్షన్లో వీళ్ళు తను ఉంటున్నటువంటి విల్లాలో పై పోర్షన్లో ఉండేవాళ్ళని, మస్తాన్ అనే అతనితో కలిసి ఉండేది ఆవిడ అని. అది కూడా మ్యారేజ్ అని అంటలేదు, అతనితో ఉండేది. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలు జరిగేవి. అతను హెరాస్ చేస్తూ ఉండగా తను అడ్డం పడే అమ్మాయిని సేవ్ చేసి పట్టుకొచ్చానని, అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఒక ఎఫ్ఐఆర్ మొదలైందని, తను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా హెల్ప్ చేసిందనే మాట కూడా అడ్మిట్ చేస్తున్నాడు అతను. రాస్తాను చాలామందికి పరిచయాలు చేయటము, ఇలాంటివి తనని ప్రమోట్ చేయటము చాలా హెల్ప్ చేసింది రకరకాలుగా అని ఆ హెల్ప్ను కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నాడు అతను. అయితే డ్రగ్స్ వాడటము అనేది ఉంది. నేను కేవలం సిగరెట్లు మందు వరకే వెళ్ళగలను, ఆవిడ డ్రగ్స్ దాకా వెళ్ళింది. ఆ కేసులో అరెస్ట్ అయిన 45 రోజులు జైల్లో ఉండటం కూడా జరిగింది. కాబట్టి అక్కడ మా ఇద్దరికి ఒక వైరుధ్యం వచ్చింది. నేను వద్దనుకున్నాను ఆవిడతో రిలేషను. ఆ తర్వాత కట్ అయిపోయాం. 11 ఏళ్ళు కాదు, 7 ఏళ్ళు 6 ఏళ్ళు అని చెప్తున్నాడు ఆయన. మొదట్లో 2 సంవత్సరాలు కలిసి ఉన్నాం, తర్వాత మాకు లేదు అని చెప్పేసి చెప్తున్నాడు ఇతను. అయితే ఆవిడ 11 సంవత్సరాలు అని చెప్తోంది. 11-12 సంవత్సరాలు చెప్తోంది ఆవిడ. సరే, ఏదేమైనప్పటికీ వ్యవహారం మా ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అనే విషయం అంగీకరించారు ఇద్దరు. టైం అనేది పెద్ద క్రైటీరియా కాదు. అయితే ఆ అమ్మాయికి ఆ ప్రాబ్లం ఉంది అనేది చెప్తున్నాడు అతను. చెప్తున్నాడు కాబట్టి రెండోది, ఇప్పుడు అమ్మాయి ఏమంటోంది, నాకు ఎట్టి పరిస్థితుల్లోనే అతను కావాలి అంటోంది. పోలీసుల దగ్గర ఇచ్చినటువంటి పిటిషన్లో కూడా, ఆవిడ ఇతని మీద ఇచ్చిన కంప్లైంట్లో కూడా అతన్ని నాకు అప్పచెప్పండి అన్నట్టుగా మాట్లాడుతోంది ఆవిడ. అది కుదరదు. అంటే చట్టపరమైనటువంటి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునో లేకపోతే మరొకటో ఒక బైండింగ్ ఉంటే పోలీసులు ఏదైనా చేయగలరు. కానీ ఇన్ జనరల్ ఇలాంటి కేసుల్లో మీరిద్దరూ కలిసి ఉంటారా లేదా అని అడుగుతారు, అంతవరకే. ఉండను అని ఎవరు చెప్పినా వదిలేయటమే. ఇదేమీ వాళ్ళు 10 మందిలోనూ పెళ్లి చేసుకున్న వ్యవహారం కాదు కదా. కాదు కాబట్టి అలాంటి బైండింగ్ ఏమి ఉండదు. అమ్మాయి రాసిన దాంట్లో గుళ్ళో నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి చెప్తుంది. ఇతను రాజుతున్న వర్షన్ ఏంటంటే చెప్పడానికైనా అని చెప్తారు, అబద్ధాలు ఆడటానికి లేదనే చెప్తున్నాడు ఇతను. ఉండే అవకాశం కూడా లేదు. ఉండుంటే ఇన్ని అడ్మిట్ చేసినవాడు అదెందుకు చెప్పడు? ఆ అమ్మాయి తనకు సహాయం చేసిందని కూడా చెప్తున్నాడుగా. ఒకవేళ తన దగ్గర ఎవిడెన్స్ ఏదైనా ఉండుంటే దానికి సంబంధించి, అది కూడా ఇన్ పేపర్ ఏదైనా ఉంటే అప్పుడు మాత్రమే పోలీసులు దీన్ని పట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకుండా వాళ్ళు చేయగలిగింది కూడా లేదు, కోర్టుకు వెళ్ళినా జరిగేదే ఉండదు. కాబట్టి ఘర్షణ అయిపోయిన తర్వాత కలిసి ఉండాలి అనుకోవడం తప్పు. రెండోది, ఆర్థికపరమైన వ్యవహారాలు కూడా మాట్లాడాడు ఇతను. తనకి చాలా డబ్బులు ఇచ్చాను నేను, ఈ మధ్య కాలంలో ఇవ్వడం లేదు, అది గొడవ అని, ఇది ఆర్థికపరమైనటువంటి గొడవగానే చిత్రీకరించే ప్రయత్నం అతను చేస్తున్నాడు. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది చూడాలి. ఒకటి, జనరల్గా ఈ మాట చెప్పి తప్పుకునే ప్రయత్నం చేస్తారు. అంటే మెయిల్ నుంచి ఈ డైలాగ్ డెఫినెట్గా వస్తుంది, నేను నష్టపోయాను అనే మాట. ఆ అమ్మాయి ఇంకా అంటే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది, ఆ గొడవ దీనిలో కొన్ని న్యూడ్ ఫోటోల పంచాయతీ కూడా ఉంది, చాలా రగడ ఉంది ఇందులో. రెండోది మాన్వి మల్హోత్రా ఎపిసోడ్ కూడా ఉంది. అంటే తను ఆ అమ్మాయికి దగ్గర అవటం వలన తనని వదిలేశాడు అనేది. ఈ రాజ్ తరుణ్ అనే అతను మాన్వికి దగ్గర అవటం వలన తనని వదిలేశాడు అనేది ఈ అమ్మాయి ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నటువంటి ఫ్యాక్ట్. అవును, ఆడియో కూడా బయట పెట్టింది, అమ్మాయితో మాట్లాడింది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఘర్షణ ఇవన్నీ బయట పెట్టింది. వీటన్నిటి వలన వాళ్ళిద్దరి మధ్య ఒక ఎఫ్ఐఆర్ ఉందనే విషయం మాత్రమే ఎస్టాబ్లిష్ అవుతుంది, అంతవరకే. కాబట్టి ఒకటి, ఇద్దరు మధ్య స్నేహమో లేకపోతే మరో బాండింగో ఉంటే కలిసి ఉంటారు. ఇంత ఘర్షణ జరిగిన తర్వాత కలిసి ఉండటం అనేది కుదిరే పని కాదు. ఒక సెటిల్మెంట్ చేసుకుని ఏదో ఒక విధంగా విడిపోవాలి. ఆ విడిపోవటానికి సంబంధించి ఆ అమ్మాయి ఏదైనా నష్టపోతే
ఆర్థికంగా ఏదైనా నష్టపోతే దాన్ని కాంపన్సేట్ చేయటం, అలాంటివి మాత్రమే చేయగలరు ఎవరైనా. అలా కాకుండా కట్టేసి తీసుకొచ్చి అమ్మాయితో కాపురం చేయమనో మరొకటి చేయమనో చెప్పే పరిస్థితి ఎవరికీ ఉండదు. దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఇతని వెర్షన్ ప్రకారం ఆ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేయటం కోసమే ఈ గొడవ చేస్తోంది అంటున్నాడు అతను. అంటే తను ప్రిపేర్ అయ్యాడు. ఆ అమ్మాయికి ఏదో కొంత ఇచ్చి ఈ గొడవలోంచి బయటపడాలి అనేటువంటి వాతావరణం అతని దగ్గర కనిపిస్తోంది. ఈ అమ్మాయి నిజంగానే ఆ అభిప్రాయంతో ఉన్నా లేకపోయినా అక్కడ దాకా వచ్చినటువంటి వ్యక్తితో రిలేషన్ కంటిన్యూ చేయటం వలన ప్రయోజనం ఉండదు. అందుకని డెఫినెట్గా వదిలేసి హాయిగా తన జీవితం తను చూసుకోవడం బెటర్. డ్రగ్స్ అనేటువంటిది ఒక నైతిక వ్యవహారంగా మార్చి ఆ అమ్మాయి మీద ఒక కంప్లైంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఇతను. ఒకవేళ ఆవిడకి ఆ ప్రాబ్లం ఉండుంటే అది ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఆవిడ చూసుకుంటుంది. అది పర్సనల్ అఫైర్. దాన్ని ఎక్కువ ఎంబోజ్ చేయకుండా ఆల్రెడీ చెప్పేశాడు, పోలీసులకు తెలుసు ఈ అమ్మాయి 45 రోజులు లోపల ఉందనే విషయం తెలుసు. ఆ కేసు డీటెయిల్స్ ఎవరైనా నెట్లో కొడితే బయటకు వచ్చేస్తాయి. సో ఆ అమ్మాయిని చిన్న కౌన్సిలింగ్ చేసి ఇది రచ్చ కాకుండా ఆర్థికపరమైన గొడవలు ఏవైనా ఉంటే పరిష్కరించి డబ్బులు ఇప్పించే, లేకపోతే మరొకటి చేసో వాళ్ళిద్దరిని ఎవరి దారిని వాళ్ళని పంపించేయడం బెటర్. గచ్చిబౌలి కమిషనర్ ఆఫీస్లో కంప్లైంట్ చేయడానికి పంచాయతీ చేశాడు, కంప్లైంట్ చేశాడు. ఇతను చేశాడు, వాళ్ళ కంప్లైంట్ ఆల్రెడీ ఉంది. తన వెర్షన్ తను చెప్పుకోవడానికి వెళ్ళాడు ఇతను. ఈ చెప్పుకునే క్రమంలో నా మీద ఈ ప్రెజర్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అతను. చేస్తూ ఈ డబ్బులు గొడవ కూడా చెప్పాడు అక్కడ. ఈ డబ్బుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఎలాగూ వాళ్ళు అమ్మాయికి ఫీడ్ చేస్తారు. అది ఎంతో కొంత తీసుకుని పక్కకు తప్పుకోవచ్చు కదా అనే సలహా చెప్తారు అక్కడ. ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఓకే, ఏది ఏమైనా ఇందులో వాస్తవాలే ఉన్నప్పటికీ ఇంత రచ్చ అయిన తర్వాత కలిసి ఉండటం అనేది కుదిరే పని కాదు. ఓకే, విడిపోవటమే బెటరు. కలిసి ఉండటం అనేది ఎవరూ కుదరదు. ఇప్పుడు అతను రాడు అక్కడికి ఇంత రప్చర్ అయిన తర్వాత. అవును, పైగా అతని కెరియర్ తాలూకా ప్రాబ్లం కూడా ఇది. సినిమా రిలీజ్కు ఉంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయితో కలిసి ఉండటం అనేది కుదరదు. ఏదో సెటిల్మెంట్ చేసుకోవటం కోసమే అతను ట్రై చేస్తున్నాడు. ఓకే, అది పెంచటానికో మరొక దానికో ఆ అమ్మాయి ట్రై చేస్తోంది. ఆ అమ్మాయి ఒకవేళ సిన్సియర్గా అతనితో ఉండాలని కోరుకున్నా ఇతని బిహేవియరు, ఇతను మాట్లాడిన పద్ధతి చూసైనా అభిప్రాయం మార్చుకోవాలి. అతను మళ్ళీ మధ్యలో ఇంకోటి తెచ్చారు. రాజధాని ఒక మాట చెప్తున్నాడు. గుంటూరులో తను పెట్టిన కేసు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి ఉంది నా దగ్గర. గొడవే మస్తాన్ అన్న వ్యక్తి నన్ను రేప్ చేశాడు అని చెప్పేసి గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందని చెప్పేసి అతని మీద కేసు పెట్టింది. ఆ తాలూకా ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉందని చెప్తున్నాడు అతను. అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం. ఓకే, ఇలా గొడవలు చేసి పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తాను, మీ పరువు రోడ్డు మీద చేస్తారు అని బెదిరించడం అనేది ఒక సంస్కృతిగా ఉంది. అమ్మాయికి అలవాటు అయిపోయింది. హ్యాబిక్చువల్ అఫెండర్ అంటారు. అలాంటి లక్షణం ఉంది ఆ అమ్మాయికి అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అతను. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అతను చెప్పిన దానిలో నిజాలు ఉన్నా లేకపోయినా ఇంత మాట్లాడిన తర్వాత అతనితో కలిసి ఉండాలి అని అనుకోవడం తప్పు. ఇంకా రచ్చ చేసుకోవడం వలన ఇద్దరికీ ప్రయోజనం లేదు. కూర్చుని మ్యూచువల్గా, పోలీసులు కూడా అక్కర్లేదు. వీడు ఏంటంటే ఎమోషనల్గా పోలీస్ స్టేషన్కి వెళ్తారు వీళ్ళు. ఇలాంటి కేసులు చాలా వెళ్తాయి రోజు. ఇది కేవలం ఎమోషనల్గా అక్కడికి వెళ్ళి వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చి ఈ పంచాయతీ అక్కడ నిర్వహించుకుని రావటమే. ఓకే, అలా కాకుండా మ్యూచువల్గా కూర్చుని ఏదో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి సెటిల్ చేసేసుకుని ఇంకేమైనా లావాదేవీలు ఉంటే అవి కూడా సెటిల్ చేసుకుని క్లోజ్ చేసుకోవడం బెటర్. ఓకే, ప్రొలాంగ్ చేయకుండా.